ప్రభువునందు ప్రియులైన వారికి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి దిన వాక్యంగా ఆదికాండము 17వ అధ్యాయం మొదటి నుండి 14 వచన భాగాన్ని మనము గమనించుకుందాము. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు, నాకును నీకును నీ తరువాత నీ వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశువై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. మీరు మీ కొప్పంగి చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8వ దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, నీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడను, నీ వెండితో కొనబడిన వాడను తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని కుప్పెంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టి వాడు జనములలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో చూస్తే మనకు ఒక 3 విషయాలు అబ్రహాం గారితో దేవుడు చెబుతున్నట్టుగా మనము చూస్తాము. మొదటిగా మొదటి 4 వచనాలు మనం గమనించినప్పుడు మనము ప్రత్యేకంగా అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని చెబుతా ఉన్నాడు. కనుక ఈ వాక్య భాగాన్ని మనం 4 వచనాలు గమనిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి 12వ అధ్యాయానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు అన్న మాటని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ దేవుడు అబ్రహాము గారిని ప్రత్యేకించుకొని ఆయన పిలుపు ప్రకారంగా ప్రయాణమై రమ్మంటా ఉన్నాడు. ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నాడు. ఇది వాగ్దానము, దేవుడు అబ్రహాం గారితో చేసినటువంటి ఒడబడిక. ఈ యొక్క వాగ్దానానికి సూచనగా మనం కనుక కింది వచనాల్లో గమనిస్తే ఇంకా స్పష్టంగా చూస్తే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనికి చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు
75 ఏండ్ల ఈడుగలవాడు. అబ్రహాము తన భార్య అయిన షారాయిని తన సహోదరుని కుమారుడు లోతును ఆరానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు 75 సంవత్సరాల వయసులో అబ్రాహం గారు బయలుదేరారు దేవుని మాటను విని. ఇంకా ఆ రీతిగా దేవుడు నడిపిస్తూ వస్తూ ఉన్నప్పుడు 99 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇంచుమించు 24 సంవత్సరాల వయసు, అంటే 24 సంవత్సరాల కాల వ్యవధి గడిచినప్పుడు దేవుడు చెబుతున్న మాట, ఇక నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఏదైతే నేను పిలిచి నన్ను నీకు వాగ్దానం చేస్తున్నానో అది నెరవేర్చుటకు సమయం ఆసన్నమైనదన్న రీతిగా నీవు నిందారహితుడవై ఉండుము అంటా ఉన్నాడు. అభివృద్ధి పొందడానికి, ఇక్కడ అభివృద్ధి పొందించడానికి దేవుడు కోరుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణము విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మనం గమనించినట్లయితే అబ్రహాము గారికి దేవుడిచ్చినటువంటి మాట, విశ్వాసులకు తండ్రి అన్నటువంటి మాట జాగ్రత్తగా గమనిస్తే, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు విశ్వాసమును బట్టి మనకు తండ్రిగా ఉన్నాడు. క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడిస్తున్న వారిగా భక్తి జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు మన పితరునిగా, మన తండ్రిగా అబ్రాహాము గారిని ఇచ్చి ఉన్నాడు. అంటే తండ్రికి ఇచ్చినటువంటి మాట బిడ్డలకు సైతం వర్తిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు జీవితంలో ఒక మంచి సందర్భాన్ని, ఒక మంచి స్థితిని చూడాలంటే మొదటగా ఉండాల్సినటువంటి లక్షణము ఏమిటి అంటే నిందారహితుడవై ఉండుము అని అబ్రాహాము గారికి చెప్తా ఉన్నాడు. నిందారహితుడై ఉండడము అంటే ఎదుటివారు ఏలెత్తి చూపకుండా మనల్ని మనము కాచుకోవడము, సత్ప్రవర్తన కలిగి మంచి విధానంలో కలిగి ముందుకు వెళ్ళిపోవడము, అలాగా జాగ్రత్త పడమంటా ఉన్నాడు. ఇంకను మనం గమనిస్తే 5వ వచనంలో 5 నుండి 8 వచనాల్లో చూస్తే, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, నిందారహితుడవై జీవించితే, నిందారహితమైనటువంటి జీవితం కలిగి ఉంటే, దేవుని మాట ప్రకారం బ్రతుకుతే ఏమి జరుగుతూ ఉంది? ఇంకొక మాట ఏం చెప్తా ఉన్నాడంటే, మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పాను. మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు నిందారహితమైన జీవితము ఏమి చేస్తుంది మనిషిని అంటే, ఇక్కడ మరొక మాట చెప్తా ఉన్నాడు, ఒక మార్పు గమనిస్తూ ఉన్నాము. నిందారహితమైన జీవితము ఎదుటివారి చేత ఏమని మనకు ప్రేరణిస్తుందంటే, ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి కాడు, అంటే ఫలానా స్థితిని కలిగిన వాడు కాదు, గతంలో ఉన్నటువంటి స్థితిని కలిగిన వాడు కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు కలిగి ఒక మంచి తత్వాన్ని కలిగి ముందుకు సాగుతూ ఉన్నాడు, ఇతడు మంచివాడు అని లోకము ఎలాగైతే
ఒక నిందారహితమైనటువంటి వ్యక్తి సమర్పణ కలిగి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మాట్లాడతారో, అదే రీతిగా దేవుడు నిందారహితమైనటువంటి జీవితాన్ని అబ్రహాం గారిని కలిగి ఉండమంటా ఉన్నాడు. నిందారహితమైన జీవితం యొక్క పర్యవసానం లేదా ప్రతిఫలము ఏమిటి అంటే, అబ్రాముగా ఉన్నావు, గొప్ప తండ్రిగా ఉన్నావు, కానీ అనేకులకు తండ్రిగా చేస్తాను అంటా ఉన్నాడు. ఆశీర్వదింపబడిన వాడయ్యా అంటే స్థితిగతులు మారుతాయి. ఇంతవరకు ఎక్కడేసిన గొంగడి అక్కడ ఉన్న స్థితి, లేకుంటే ఎన్నిక లేని స్థితి, ఎందుకు పనికిరాడన్న స్థితి, ఎంత కలిగి ఉన్నా ఎదుటివారు ఎన్నిక చేయని స్థితి, అంత గౌరవించని స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఎదుట, దేవుని జనాంగం ఎదుట ఎదుటివారు ఏలెత్తి చూపని స్థితిని గనక అవలంబించి నడుస్తే స్థితిగతులను మారిపోతాయని మనకిక్కడ అర్థమవుతా ఉంది. ఎదుటివారి చేత మనము గొప్ప స్థితిని కలిగిన వారిగా, గొప్ప తత్వాన్ని కలిగిన వారిగా పొగడబడే స్థితి ఉంటుంది, దీవింపబడే స్థితి ఉంటుంది. మానవుల్లో నుండే కాదు, దేవుడు కూడా అదే స్థితిగా నీకు గొప్ప స్థితిని అనుగ్రహిస్తానని అబ్రహాం గారితో అంటా ఉన్నాడు. అంతేకాక తను ఏ ప్రాంతానికి తెల్లబోతా ఉన్నాడో, ఏ ప్రాంతంలో అయితే నివసించడానికి దేవుడు నిర్ణయించాడో ఆ ప్రాంతానికి తీసుకెళ్తా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని నిత్య స్వాస్థ్యముగా నీకు ఇస్తాను అంటా ఉన్నాడు. నిందారహితమైన జీవితము మనము పొందలేము, అందుకోలేము అన్నటువంటి వాటిని మన సొంతము చేస్తుంది. మనము సత్ప్రవర్తన కలిగి సకల జనులతో సమాధానం కలిగి దేవునికి సమీపంగా జీవిస్తున్నప్పుడు మనము ఏదైతే చేయాలనుకుంటామో అందులో దేవుడి సహాయము ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నరుని కష్టార్జితం వలన తను ఎదగలేడు, కానీ యెహోవా ఆశీర్వాదము అతనికి ఐశ్వర్యం ఇచ్చును అన్నటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ దేవుని తోడు కనపడతా ఉంది. ఇంకనూ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ కింది వచనాల్లో 9 నుంచి 14 వచనాల్లో గమనించినప్పుడు అక్కడ సున్నతి అనే విషయం ప్రధానంగా అగుపడుతూ ఉంది. సున్నతి అనే విషయాన్ని మనం చూస్తే అక్కడ 9వ వచనంలో చూస్తే, మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను, నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను, మీ కుప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకునో నీకునో మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడునైనా నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడునైనాను మీ తరములో ప్రతి మగవాడును మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని కుప్యంగ చర్మమున సున్నతి చేయబడదో అటివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆనాడున్నటువంటి ఇశ్రాయేళ్లకు లేదా యూద జనాంగానికి దేవుడిచ్చినటువంటి ఒక ఆచార సంబంధమైనటువంటి కట్టడ ఇది. అది వారు ఆచరించాల్సినటువంటి పద్ధతి, దేవుని అధికారానికి సూచన ఇది. ఇందును గురించి బైబిల్ లేఖనం చెబుతున్న మాటని మనం గమనిస్తే ఒక్కసారి రోమాపత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాము. రోమాపత్రిక
4వ అధ్యాయము 11వ వచనంలో ఓ మాట రాయబడింది. అది మనము చూద్దాము. అక్కడ ఉన్నటువంటి మాటని గమనిద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒకసారి చూద్దాం మనం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సున్నతి పొందక మునుపు ఏ మాట అయితే విని అబ్రాహాం గారు బయలుదేరారో అదే మనము చూస్తాము. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనంలో అబ్రాహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నమాట. దేవుని స్వరాన్ని విని వెంబడించినటువంటి విశ్వాసాన్ని చూశాడు దేవుడు. ఆ విశ్వాసానికి గుర్తుగా ఆనాడున్నటువంటి జనాంగానికి ఆయన సున్నతి అనే ఒక నిబంధనను పెట్టాడు. దేవుని యొక్క అధికారానికి సూచనగా పెట్టాడు. వీరు నా జనాంగమని, వీరు నా ప్రజలని అని చెప్పుకోవడానికి. కానీ ఈనాడు కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనకు విశ్వాసమే ప్రధానము. విశ్వాసం లేకుండా మనమేమీ పొందుకోలేము. నాకు దూరంగా ఉండి మీరేమీ సాధించలేరని చెబుతున్న దేవుడు ఇంకా అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, అడుగు ప్రతిదీ అనుగ్రహించేవాడని నమ్మి ఆయన యొద్దకు రావాలంట. నోహవు గారు అలాగ విశ్వసించి ఓడను నిర్మించుకొని తన కుటుంబాన్ని రక్షించుకున్నారన్నటువంటి విషయము మనము ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం నుండి చూస్తాము. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మన జీవితాల్లో విశ్వాసంతో కూడినటువంటి ఒక ఒడంబడిక దేవునితో ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు నిందారహితమైన జీవితము మనకు నిత్య స్వాస్థ్యాన్ని అనుగ్రహించబడుతుంది. ఎవరు ఎత్తుకెళ్ళని ఒక స్థితిని, ఎవరు దొంగిలించలేని ఒక స్థితిని మనకు తెచ్చిపడుతుంది. అది ఎప్పుడు అంటే నీతి సూర్యుడైనటువంటి దేవునితో సత్సంబంధం కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాట ప్రకారం జీవించడానికి మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు, సత్ప్రవర్తన కలిగి జీవించినప్పుడు. మనం ఇంకనూ గమనిస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మంచి మాట చెప్పబడి ఉంది. ఆ మాటని మనము చూద్దాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము మనం గమనిద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న మాట. ఆయన ఇక్కడి మాట అంటారు భక్తుడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనముల కలుగు ఏ ఛాయైనను లేదు. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు నిత్య వాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కానెను. ఇక్కడ ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ఏమంటా ఉన్నాడు దేవుడు అంటే, శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై, పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి, వెలుగయున్న దేవుని యొద్ద నుండి వచ్చును. నేను లోకమునకు వెలుగు అని చెప్పినటువంటి దేవుడు యొద్ద నుండి వచ్చును. ఆయన ఏందో ఏ చంచలత్వము లేదు, మాట తప్పే విధానము లేదు, గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు, పరిస్థితులను బట్టి ఉద్దేశమును మార్చే స్థితి లేదు, అలాంటి స్థితి లేదు. ఆయన ఏమిటి? ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం
కానీ ఎన్నో ప్రథమ ఫలముగా ఉండునట్లు. అంటే మొదటగానే జగతి పునాది వేయబడక మునుపే దేవుడు మానవుని ఉద్దేశించి ఉన్నాడు, సృష్టించాలని నిర్ణయించుకొని ఉన్నాడు. కానీ మానవునికి కావలసిన ప్రతిదీ అంతకంటే ముందే ఈ లోకంలో సృష్టించి పెట్టాడు. ఆ తర్వాత మానవుణ్ణి తన స్వాస్థాలతో సృష్టించి ఈ లోకంలో పెట్టాడు. అలాగే మనం గమనిస్తే ఇక్కడ దేవుడు ఆశీర్వదించాలని, అనేకులకు తండ్రిని చేయాలని, అబ్రహాము గారు అడుగుపెట్టిన స్థలాన్ని ఆయనకి ఇవ్వాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. నిర్ణయించి ఉన్న దేవుడు ఆయనతో చెబుతున్నమాట, నాకు నీకు నిత్య నిబంధన అనేది ఉండాలి. నా అధికారం కింద నీవు జీవించేవాడిగా ఉండాలి. నా ఆలోచన ప్రకారం జీవించేవాడిగా ఉండాలని కోరుకున్నాడు. ఆ రీతిగా ఒక నిబంధన ఏర్పరచుకున్నాడు. అబ్రహాము గారు ఆ రీతికి ఒప్పుకున్నారు. ఆ రీతిగా దేవుని విశ్వసించి ముందుకు నడుస్తూ ఉన్నారు. కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మన నుండి దేవుడు దేవునితో కలిసి నడవాలనుకున్నటువంటి మనతో చెప్తున్నమాట, నిందారహితుడవై ఉండి విశ్వాసమును బట్టి సమీపముగా జీవించమంటా ఉన్నాడు. అప్పుడు నీవు అడుగుపెట్టు స్థలము, నీవు ఆయన ఎదుట జీవించిన జీవితానికి తగిన ఫలితాన్ని నీకు ఇస్తానంటా ఉన్నాడు. నువ్వు ప్రారంభించిన పని, చేయుచున్న పనిని ఒకరికి అది ఇక్కడ అబ్రహాం గారిని ప్రత్యక్షంగా మనం గమనించినప్పుడు, ఆలోచన చేసినప్పుడు, సంతానము వీరికి ఉన్నటువంటి నీడు, వీరు వెళుతున్న మార్గంలో వీరి జీవనానికి కావలసినటువంటి సమృద్ధి వీరికి ఉన్న నీడు. అయితే మన జీవితంలో మనం గమనించినప్పుడు ఒకరికి సంతానం అవ్వచ్చు, ఒకరికి ఆర్థిక సమస్య అవ్వచ్చు, మరొకరికి అనారోగ్యం అవ్వచ్చు, మరొకరికి మరొకటి అవ్వచ్చు. ఎవరు ఏ స్థితిలో ఉన్నా దేవుని ఎదుట నిందారహితమైనటువంటి జీవితాన్ని కలిగి దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు నీకు కావలసినదిదో నీకు ఎరిగి నిన్ను నడిపిస్తూ నీతో ఉంటున్న దేవుడు నీకు అనుగ్రహిస్తానని చెబుతా ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపంలో అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదంట. నీ కళ్ళ ముందు లేనిది ఏదో అది ఉంది అని నమ్మి నీకు ఇస్తాడని విశ్వసించి ముందుకెళ్ళడమే విశ్వాసము. అది గుర్తెరగమని ప్రభువు కోరుతా ఉన్నాడు. ప్రభువునందు ప్రేమైన వారలారా, దేవుడిస్తున్న ఈ వాగ్దానాన్ని, ఈ మాటను, చెప్పబడిన ఈ మాటలు విశ్వసించి విశ్వాసంతో సమర్పణ కలిగి ముందుకెళ్ళి మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించు ఆ మేలును మనము చూద్దాము. నీకు ఏమి అవసరం ఉందో నీ దేవునికి తెలుసు. నీవు ఏ స్థితి గుండా ప్రయాణం చేస్తున్నావో నీ దేవుడికి తెలుసు. విశ్వసిస్తున్న నీవు, విశ్వాసాన్ని ఆధారం చేసుకొని ముందుకు సాగుతున్న నీవు బాగుపడాలనేది దేవుని ఉద్దేశము. కనుక నిన్ను ప్రేమించే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు పొందుకోవలసిన దానికి సమయం ఆసన్నమైనది. నీవు చేరాల్సిన గమ్యానికి చేయడానికి ఆ సమయం వచ్చేసింది. కానీ అది పొందుకోపోయే ముందు ఒకసారి జీవితాన్ని పరిశీలించుకొని, యజమానునికి కోపం వస్తే యజమానుని ఎదుట దాసుని యొక్క ప్రవర్తన సరిగా లేనప్పుడు యజమానుడు ఇవ్వాల్సినటువంటి సొమ్ము ఇవ్వడానికి త్వరపడు, ఆలస్యం చేస్తాడు. అలాగే పరమ తండ్రి ఇవ్వాలని తలంచినది ఏదైతే ఉందో అది రావడానికి కారణము మన ప్రవర్తన ఉండొద్దు.
కాబట్టి అది సరిగా చూసుకొని పరిశీలన చేసుకొని ప్రభువుకు సమీపంగా రమ్మని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ రీతిగా నీవు నేను మనల్ని మనం ఒకసారి లోనికి పరిశీలనతో చూసుకుంటూ సరిచేసుకుంటూ దేవుణ్ణి సమీపిస్తూ ఆయన అనుగ్రహించు ఆ మేలును మనము పొందుదుముగాక. దేవుడు ఈ మాటలు దీవిస్తుండగా ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా రాజా యేసయ్య, విత్తబడిన ఈ వాక్యమును బట్టి నీకు వందనాలు ప్రభు. వాక్యము నాయనా ప్రభువా, నాయనా తండ్రి ప్రభువా, గమనిస్తున్నా తండ్రి ప్రభు, మమ్మల్ని మేము సరిచేసుకుంటూ తండ్రి మిమ్మల్ని సమీపించి మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశమును తండ్రి ప్రభువా మేము తండ్రి మా జీవితాల్లో పొందుకుంటకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటకు మమ్మల్ని నడిపించమని కాపాడమని అనేకులకు దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్న మా తండ్రి. ఆమేన్.